రైల్వే వ్యవస్థ దేశ అంతర్గత రవాణాకు ప్రధాన మార్గంగా దేశానికి జీవన ఆధారంగా ఉంది. ఇది దేశంలోని భారీ స్థాయి కార్గో రవాణా, ప్రయాణికుల రవాణా డిమాండ్లకు తగినట్లు మార్పులు చెందుతూనే ఉంది. అంతకు మించి దేశ ఆర్థిక అభివృద్ధికి భారత రైల్వే సహకారం అందిస్తోంది. అందుకే భారతదేశంలో రైల్వేల అభివృద్ధి దేశానికి ప్రధాన ప్రాధాన్యతగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థలో భారత రైల్వే ప్రముఖంగా నిలుస్తుంది. అయితే దశాబ్దాలుగా నడుస్తున్న పాతకాలం రైల్వే వ్యవస్థను అప్గ్రేడ్ చేయడానికి, దాని సేవల నాణ్యతను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా 2030 నాటికి రైల్వేల్ని అప్గ్రేడ్ చేయడానికి 54 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. సదరు అప్గ్రేడ్లలో భాగంగా రైళ్లను 100% విద్యుదీకరణ చేయాలని నిశ్చయించుకుంది. దీంతోపాటు మరిన్ని సౌకర్యాలు, అధిక వేగంతో ఇప్పటికే ఉన్న లైన్లని అప్గ్రేడ్ చేయడం, కొత్త లైన్ల విస్తరణ, రైల్వే స్టేషన్స్ని అప్గ్రేడ్ చేయడం, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రధాన నగరాల్ని ఒకదాంతో ఒకటి అనుసంధానించే భారీ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ని ప్రవేశపెట్టడం, వాటిని అభివృద్ధి చేయడం, దేశంలో కార్గో ఖర్చుని తగ్గించడానికి ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు అభివృద్ధి చేసే దిశగా పనుల్ని ప్రారంభిస్తోంది. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా భారతీయ రైల్వేలు 2030 నాటికి నికర జీరో కార్బన్ ఉద్గారిణిగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. దానికోసం రైల్వే శాఖ కార్బన్ ఉద్గారాలు తగ్గించడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ దిశగా శక్తి సామర్థ్య సాంకేతికతల్ని ఉపయోగించాలని రైల్వే శాఖ భావిస్తోంది. భారతీయ రైల్వేలు పూర్తిగా పునరుత్పత్తి ఫీచర్స్తో కూడిన 3-ఫేజ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ల తయారీకి హెడ్ ఆన్ జనరేషన్ టెక్నాలజీని అవలంబించడం వంటి పనులు చేపట్టింది. అలాగే రైల్వే భవనాలు, రైలు కోచ్లలో ఎల్ఈడి లైట్లను చేర్చడం, స్టార్ రేటెడ్ ఉపకరణాలు, నీటి సంరక్షణ, నిర్వహణ పద్ధతుల్ని అమలు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా పూర్తి మార్పు తీసుకురావాలని అనుకుంటోంది. ఈ అభివృద్ధిలో భాగంగా అటవీ సంపదను కూడా కాపాడుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దానికోసం విద్యుదీకరణని అమలు చేయాలని యోచిస్తోంది. ఇక భారతీయ రైల్వేల విద్యుదీకరణ అనేది వార్షిక ఇంధన బిల్లును కూడా ఆదా చేస్తుందని రైల్వే శాఖ ఆశిస్తోంది. ఇక భారత రైలు రవాణాని అభివృద్ధి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా పలు సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఈ సంస్థలు కీలకమైన పలు విభాగాలకు సంబంధించి ఆయా అభివృద్ధి కార్యక్రమాల్ని నిర్వర్తిస్తున్నాయి. అందులో రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ రైల్వే ఆధునీకరణ కోసం అన్ని పరిశోధనలు, డిజైన్లు, ప్రామాణీకరణ పనుల్ని చేపడుతోంది. ఇక నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా హై స్పీడ్ రైలు కార్యక్రమాల అమలుపై పనిచేస్తుంది. అలాగే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది దేశవ్యాప్తంగా సరుకు రవాణా కారిడార్ల అభివృద్ధిని చేపట్టే ఏజెన్సీగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. భారతీయ రైల్వే స్టేషన్ల అభివృద్ధి సంస్థ ఐఆర్ఎస్డిసి రైల్వే స్టేషన్ల అప్గ్రేడ్, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది. ఈ 100 రోజుల రైల్వే ప్రణాళిక కోసం 2024 బడ్జెట్లో భారతీయ రైల్వేలకు రికార్డు స్థాయి బడ్జెట్ కేటాయింపుల్ని అంచనా వేశారు. ఈ బడ్జెట్ 2024-25లో 3 లక్షల కోట్ల రూపాయల్ని అధిగమిస్తుందని అనుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇందులో 25% పెరుగుదల కనిపిస్తుంది. ఇటీవల ప్రకటించిన మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వే రంగం వృద్ధిని వేగవంతం చేస్తూ రైల్వే వ్యవస్థలో మౌలిక సదుపాయాలకు భారీగా కేటాయించారు. గత సంవత్సరం ఆర్థిక మంత్రి సీతారామన్ 2023-24 కోసం రైల్వే వ్యయాన్ని 2.40 లక్షల కోట్లకు పెంచారు. 2013-14 నుంచి చూసుకుంటే ఇందులో 9 రెట్లు పెరుగుదల కనిపిస్తోంది. వేగవంతమైన రైళ్లు, అప్గ్రేడ్ చేసిన స్టేషన్లు, మెరుగైన భద్రతా ఫీచర్లు, కీలకమైన ఫ్రైట్ కారిడార్ల అభివృద్ధి కోసం ఆధునీకరణ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
ఈ క్రమంలోనే రాబోయే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు 3 లక్షల కోట్లకు మించి పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024-25 కోసం కొన్ని ప్రణాళికల్ని కూడా ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. భారతీయ రైల్వేలో స్లీపర్ కోచ్లతో సహా ముందుగా చెప్పుకున్నట్టు వివిధ వర్గాల్లో 300 నుంచి 400 వందే భారత్ రైళ్లని ప్రవేశపెట్టడం ఇందులో ప్రధానంగా కనిపిస్తోంది. దీంతో పాటు వందే భారత్ రైళ్ల వేగాన్ని క్రమక్రమంగా పెంచడం, భద్రతా ప్రణాళికల్ని మెరుగుపరచడం కోసం ప్రమాదకర ప్రదేశాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, రైళ్లు 110 kmph మరియు 130 kmph మధ్య వేగంతో నడవడానికి వీలు కల్పించడం వంటి ప్రణాళికలు ఇందులో ఉన్నాయి. అలాగే ఇటీవలి భద్రతా సమస్యలకు సమాధానంగా 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం మిషన్ జీరో ప్రమాదాలకి అనుగుణంగా భద్రతా చర్యల కోసం కేటాయింపుల్ని దాదాపు రెట్టింపు చేయడానికి రెడీ అయ్యింది. ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం, పట్టాలు తప్పడం వంటి సంఘటనల మధ్య ఈ భద్రతా చర్యలు అత్యవసరంగా మారాయి. ఇలాంటి సమస్యల్ని పరిష్కరించడానికి, రైల్వేల్ని బలోపేతం చేయడానికి, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చే లక్ష్యంతో అధునాతనంగా ట్రైన్ యాక్సిడెంట్ నిరోధక వ్యవస్థ కవాచును అనుసరించడంపై అధిక దృష్టి ఉంటున్నట్టు తెలుస్తోంది. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకంలో కూడా మెరుగైన మార్పులను కోరుకుంటున్నారు. భారతీయ రైల్వే నెట్వర్క్లోని 1275 స్టేషన్స్ని అప్గ్రేడ్ చేయడం, ఆధునీకరించడం లక్ష్యంగా ఇటీవల ప్రారంభించిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్కి బడ్జెట్లో కొంత భాగాన్ని కేటాయించారు. ఈ చొరవలో వివిధ స్టేషన్ సౌకర్యాలు మెరుగుపరచడానికి మాస్టర్ ప్లాన్ని రూపొందించడం, వాటిని దశల వారీగా అమలు చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ కూడా ఇందులో భాగంగా ఉంది. సమగ్ర రవాణా నెట్వర్క్ ద్వారా భారత్, మధ్యప్రాచ్యం, యూరప్లను కలుపుతూ ప్రతిపాదిత IMEC ప్రాజెక్ట్ మూలధన కేటాయింపుల పరంగా దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ప్రాజెక్టులో రైలు, రోడ్డు, సముద్ర మార్గాలున్నాయి. ఇందులో భాగంగా భారత రైల్వే వ్యవస్థను మరింత విస్తరించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నిజానికి వందే భారత్ రైళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఎటువంటి సౌకర్యాలు లేని అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ని ప్రవేశపెట్టడం వరకు గత సంవత్సరం భారతీయ రైల్వే చాలా మైలురాళ్లను చూసింది. ఇక్కడ ఎన్నో సవాళ్లున్నప్పటికీ రైల్వే రంగంలో సంచలన మార్పులు కనిపించాయి. ఇది రాబోయే సంవత్సరాల్లో మరింత అభివృద్ధికి, పెట్టుబడులకు అవకాశాన్ని ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా రైల్వేపై భారీగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. భారత రైల్వేస్లో ఆధునీకరణ, భద్రతా మెరుగుదలలు, స్టేషన్ నవీకరణలు, ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ కనెక్టివిటీ ప్రాజెక్టులతో సహా పటిష్టమైన ఎజెండాతో రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. భారతీయ రైల్వేల్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.